పాదాలు పట్టుకుని నెడుతూ ఉంటాం, కానీ దేవుడు ఆశీర్వదించి దీవించిన తర్వాత మన కులాలు గుర్తొచ్చేస్తాయండి. ఏ విధమైన ప్రార్థన నేను ఆలకిస్తాను, ఎవరికి నేను సమాధానం ఇస్తాను, ఎవరికి నేను దర్శనమిస్తాను. చాలా మంది మనం ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నా, దేవుడు దీవిస్తున్నా, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు మనల్ని అనుక్షణము అనుదినము ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయం ఇస్తూ నిత్యము మనల్ని కాచి కాపాడుతూ ఆశీర్వాదకరంగా నడిపిస్తూ వచ్చాడు. అలాగే మరి భగవంతుడు మనకు చెప్తున్నాడు, మరి క్రీస్తులోకి వస్తే మనం సరిపోదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకున్న వాళ్ళు మరి దేవుడిచ్చిన రక్షణను మనం కాపాడుకోవాలి, మరి దేవుడిచ్చిన నీతిని మనం కాపాడుకోవాలి. దేవుడు చెప్తున్న ప్రకారంగా పరిశుద్ధమైన జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని మరి దేవుడు ఆశించినట్లుగా మనం బ్రతకాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటాం, కష్టాల్లో బాధల్లో ఇబ్బందుల్లో ఏదో యేసు ప్రభువు దగ్గరికి వచ్చాం, కొద్ది కాలం భక్తిగా ఉన్నాం, తర్వాత మళ్ళీ మామూలుగా లోక సంబంధమైన జీవితాన్ని మనం జీవిస్తూ మరి క్రీస్తులో మనం నడిచినప్పుడు, ఇజ్రాయెల్ మనం చూస్తున్నప్పుడు వారి కష్టకాలంలో మరి నిర్గమకాండము 2వ అధ్యాయం ఆఖరి వచనం మనం చూస్తున్నప్పుడు వారి కష్టకాలంలో, వారి ఇబ్బందులో, వారి శోధనలో, వారి బాధలో క్రీస్తు యేసు ప్రభు వారి వైపుకి తిరిగి కన్నీరు కార్చి ప్రార్థన చేసినప్పుడు వారిని విడుదల చేసిన తర్వాత ఎడారిలో దేవుడు వారు నడిపిస్తూ మన్నాను కురిపిస్తూ ఆహారాన్ని ఇస్తూ వారు నడిపిస్తున్న సమయంలో వారు దేవుని మీద తిరుగుబాటు చేసి మరి శాపాన్ని కొని తెచ్చుకున్న వారుగా మనకు కనపడతా ఉన్నారు. కాబట్టి క్రీస్తులో ఉంటే మనం సరిపోదు. మరి దేవుడు చెప్తున్నాడు, మనం ఎప్పుడు కూడా యథార్థంగా పరిశుద్ధంగా, మరి పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలని మరి భగవంతుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఎలా మనం ఉండాలన్న దానికోసం నేను మీకు గత 2-3 వారాలు చెప్తా ఉన్నాను. ఒకటి, మనం పరిశుద్ధతని, మన రక్షణని మనం కాపాడుకోవాలి. రెండోదిగా దేవుడు చెప్పాడు, నాలిక చాలా చిన్నది కానీ అది అదిరది పడుతూ ఉంటుంది. చిన్న అగ్ని ఏ విధంగా మరి అడవినంతటిని దహించి వేస్తుందో, మరి నీ నాలుక బట్టి నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి రేపొద్దున పరలోక రాజ్యంలో నువ్వు ప్రవేశించాలా లేదా అన్నది తీర్పు దాన్ని బట్టి తీర్చబడుతుంది. కాబట్టి నీ నాలుకని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అలాగే మరి కింద వారం మనం చూస్తున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ మార్గాన్ని కాపాడుకో. అపహాసులు కూర్చుండి చోటు నువ్వు కూర్చోకు, పాపుల మార్గము నువ్వు నడవకు, దుష్టుల ఆలోచన చొప్పున మరి నీ జీవితాన్ని వెళ్ళబుచ్చకుండా నువ్వు నిత్యము ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఆయన పాదాల దగ్గర ఉండి ఆయన చూపిన మార్గంలో నువ్వు నడిచినప్పుడు వర్ధిల్లుతూ ఉంటావని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మన మార్గాన్ని అపహాసులు కూర్చుండే చోటున, అందుకని మనం చూస్తే మరి అబ్రహాముని లోతుని ఇద్దరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు, ఇద్దరిని కూడా దేవుడు దీవించాడు, ఇద్దరిని కూడా చాలా దేవుడు గనులుగా మార్చాడు, ఇద్దరిని ఆస్తిలోని అన్ని విషయాల్లో వారిద్దరిని కూడా దేవుడు ఆశీర్వాదకరమైన జీవితాన్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి లోతుని మనం చూసినప్పుడు మరి యెహోవా ఆశీర్వదించిన తోటలా ఉందని సొదొమ గొమొరని ఏర్పాటు చేసుకుని మరి పాప మార్గం వైపుకు ప్రయాణం చేస్తూ మరి నీతిమంతుడైన లోతు ఎక్కడైనా మనం చూస్తే 2 పేతురు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే నీతిమంతుడైన లోతు ఏమైపోయాడంటండి, అపహాసులు కూర్చుండు చోటును కూర్చున్నప్పుడు పాడైపోయాడు. పాపుల మార్గంలోకి ఎప్పుడైతే తన ప్రయాణం చేస్తాం ప్రారంభించాడో, సొదొమలోకి తను ఎప్పుడైతే ప్రయాణం చేయటం ప్రారంభించాడో, సొదొమ వైపుకి ఎప్పుడైతే తన నడకని నడిపిస్తూ ప్రారంభించాడో, దుష్టుల ఆలోచన చెప్పి ఎప్పుడైతే నడవటం ప్రారంభించాడో, గొప్పవాడైన లోతు జీవితంలో మనం చూసినప్పుడు కడమ జీవితానికి అతని జీవితము పాడైపోయినట్లుగా కనపడుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, పాపుల మార్గమున నువ్వు నడవద్దు, అపహాసులు కూర్చుండి చోటు నువ్వు కూర్చోవద్దు. ఎప్పుడు కూడా నువ్వు దేవుని మీద నిదానాన్ని కలిగి, దేవుని మీద నువ్వు ఆకాంక్షను కలిగి
దేవుని మీద నువ్వు మనసు ఉంచుకుని ఎప్పుడైతే నువ్వు నడుస్తూ ఉంటావో, ఆ మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటావో, దేవుడు చెప్తున్నాడు నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను. ఏం చెప్తున్నాడు దేవుడు? నీ కష్టకాలంలో నువ్వు మొరపెట్టినప్పుడు నేను నీకు జవాబునిచ్చి ఆశీర్వదిస్తాను. కాబట్టి యేసుప్రభువు వారి దగ్గరికి వస్తే సరిపోద్దా? గంటల తరబడి ప్రార్థన చేస్తే సరిపోద్దా? మరి లేకపోతే చర్చికి వస్తే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు మతంలోకి కాదు కానీ మార్గంలోకి మనం రావాలి. క్రీస్తు మతాన్ని స్థాపించడానికి రాలేదు కానీ అనేక మందిని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గంలోకి నడిపిస్తానికి ఆయన వచ్చారు. కాబట్టి మనము ఆ మార్గంలో నడవలసిన వారుగా మనం ఉన్నాం. కాబట్టి దేవుడు చెప్తాడు మూడోదిగా ఆయన మార్గాన్ని తెలుసుకుని పాపపు మార్గాన్ని, దుష్ట మార్గాన్ని విడిచిపెట్టి ఆయన మార్గంలో నడిచేవారుగా మనము ఉండాలి. మరి నాలుగవదిగా దేవుడు చెప్తున్నాడు నీ హృదయాన్ని కాపాడుకో. ఏం కాపాడుకోవాలంటండి? మన హృదయాన్ని కాపాడుకోవాలంటండి. దేవుడు చెప్పాడు లోపలికి వెళ్ళేది ఏది కూడా నీకు చెడ్డని చేయదు, కానీ లోపల నుంచి బయటకు వచ్చేది నీ హృదయ ఆలోచన నుంచి వచ్చే ప్రతీదీ కూడా చెడుగా ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు అది జీవజలాల బుగ్గి గనక, నీ హృదయము జీవజలాల బుగ్గి గనక దేవుడు చెప్తున్నాడు అది చాలా ప్రాముఖ్యమైంది, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత. ఒక పాపానికి నాంది, ఒక పాపానికి ఆలోచన, ఒక పాపానికి మరి బీజం ఎక్కడ పడుతుందంటే మన హృదయంలోనే పడుతుంది. అందుకనే మరి అక్కడ ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో మనం చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు హృదయము బహు మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదే. కాబట్టి దాన్ని కనిపెట్టేవాడు ఎవడో? దేవుడు చెప్తున్నాడు నీ ఫలాలను బట్టి, నీ విధానాన్ని బట్టి పరిశోధించి, నీ హృదయాన్ని పరిశోధించి నిన్ను ఆశీర్వదించే దేవుడుగా నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు మనకు దీవెన కావాలంటే ఏం సరి చేసుకోవాలండి? పువ్వులు పెట్టుకోవడం మానేసి, దుద్దులు పెట్టుకోవడం మానేసి, లేకపోతే తెల్ల బట్టలు మనం వేసుకుని, లేకపోతే 4 వాక్యాలు మనం నేర్చుకుని అట్లా చాలా బాగా మనం ఆలకేళ్ళకి చెప్పేసి, లేకపోతే క్రైస్తవులో ఉన్న కొన్ని శిష్టాలను మనం తీసుకుని అయ్యబాబా మేము ఏదో దేవుళ్ళలోకి వెళ్ళిపోయాం, దేవుళ్ళు ఏదో అయిపోతున్నామని చెప్పి ఒకవేళ మనం ఆ మార్గంలో మనం నడిచినా, ఒకవేళ నువ్వు పువ్వులు తీసినా, కాయలు తీసినా, చెవు దుద్దులు తీసినా, బొట్టు తీసేసినా ఏం కావాలి దేవుడికి? సామెతల గ్రంథంలో ఉన్నాడు నీ హృదయాన్ని నాకు ఇవ్వు నా కుమారుడా, నీ హృదయం నాకు కావాలి, నేను దాన్ని బాగు చేస్తాను, అది వ్యాధి కలది, దాని అనారోగ్యాన్ని నేను స్వస్థపరుస్తాను, దానిలో ఉన్న కల్మషాన్ని అంతటిని నేను తీసివేస్తాను, దాన్ని నేను పరిపూర్ణంగా మారుస్తాను. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీ హృదయము బహువ్యాధి కలది. కాబట్టి మనం దేవుడి దగ్గరికి వచ్చి ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడి దగ్గర సమర్పించే వాళ్ళుగా ఉంటామో, క్రైస్తవంలోకి వచ్చిన వాడికి బాహ్యమైన మార్పులు సరిపోతాయా అంటే సరిపోవు, కానీ అంతరంగంలో మార్పు కావాలి మనకి. గత కాలంలో మనము ఒకవేళ మరి కోపిస్తులుగా ఉంటే మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ కోపాన్ని విడిచిపెట్టేసేవాడుగా నువ్వు ఉండాలి. గత కాలంలో ఒకవేళ నువ్వు వ్యభిచార ఆలోచనలు కలిగిన వాడిగా ఉంటే దేవుడు చెప్తున్నాడు అలాంటి తలంపులను విడిచిపెట్టాలి. గత కాలంలో నువ్వు కపటమైన మనసు కలిగిన దానిగా, కపటమైన నడక కలిగిన వాడిగా నువ్వు ఒకవేళ ఉంటే దేవుడు చెప్తున్నాడు నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గర నువ్వు వచ్చినప్పుడు మరి దేవుడిని మొరనాలి, నీ ప్రార్థన వినాలి. ఎందుకంటే చెప్తున్నాడు నేను మాట్లాడుతున్న దేవుడిని వినకుండా ఉండడానికి నా చెవులు మందము కాలేదు, నీ ప్రార్థన నేను ఆలకించేవాడిగా నేను ఉన్నాను. మరి మన ప్రార్థన ఎప్పుడు ఆలకించబడదంటండి? చూడండి ఒకసారి దావీదు మహారాజు చెప్తున్నాడు. ఒకసారి అక్కడ కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు నా హృదయములో ఒకవేళ నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల ఏమిటంటే దేవుడు మన ప్రార్థన వినడు. వినడా అంటే కయీను హేబేలుని ఇద్దరిని మనం చూసినప్పుడు వారిద్దరూ కూడా దేవుడి దగ్గరికి మరి బలిని తీసుకొచ్చారు, అర్పణ తీసుకొచ్చారు. ఇద్దరు కూడా దేవుడి దగ్గర పాదాల దగ్గర అర్పణ చేస్తూ ఉన్నారు.
కానీ దేవుడు చెప్తున్నాడు, నీతిమంతుడైన హేబేలు అర్పణ నేను అంగీకరిస్తా ఉన్నాను. మరి కయీను అర్పణ అంగీకరించలేకపోతాను గల కారణము, కయీను అర్పణ దేవుడు తీసుకోలేకపోతాను గల కారణము, దేవుడు చెప్తున్నాడు కయీను హృదయము నిండా తన సహోదరుడి మీద ద్వేషాన్ని అమ్మా మరి దేవుడు చెప్తున్నాడు కయీను యొక్క హృదయము ఎప్పుడైతే మోసకరంగా ఉందో, కయీను యొక్క హృదయం ఎప్పుడైతే మరి అక్కడ కింద ఇంకా మనం చూస్తే ఆదికాండం 4వ అధ్యాయము మరి 5, 6 వచనాలు ఇంకా కింద వచనాలు మనం చదువుకుంటే, నువ్వు సత్క్రియ చేసిన ఎడల నువ్వు తలదించుకోకుండా ఉందువు కదా కయీను అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మన హృదయంలో మోసం ఉంచుకుని, మన హృదయంలో ద్వేషం ఉంచుకుని, మన హృదయంలో మోసకరమైన ఆలోచనలు ఉంచుకుని మనం సన్నిధికి వెళ్ళినా, ప్రార్థన చేసినా, ఉపవాసం ఉన్నా, వాక్యం చదువుకున్నా, ఎంతసేపు మనం ప్రార్థన చేసినా మరి దావీదు చెప్తున్నాడు, నా హృదయంలో పాపాన్ని లక్ష్యము చేసి నేను ప్రార్థన చేసినప్పుడు నా మొర దేవుడు ఆలకించడు. కాబట్టి మనం ఒకవేళ మన మొర దేవుడు ఆలకించకుండా మన కుటుంబంలో ఇంకా సోదరులు ఉంటూ, మన కుటుంబంలో ఇంకా సమాధానం లేని పరిస్థితి ఉంటూ, ఇంకా మన కుటుంబంలో నెమ్మది లేని పరిస్థితి ఉంటూ, ఇంకా మన కుటుంబంలో ఇబ్బందికరమైన జీవితాన్ని మనం జీవిస్తున్నప్పుడు చాలామంది వచ్చి అడుగుతుంటారు మా అలాంటి వాళ్ళని, అన్నయ్య గారు లేకపోతే బాబు గారు, మాకు ఆగ్నేయ వైపున బాత్రూమ్ ఉందండి, ఈశాన్య వైపునేమో వాళ్ళేమో ఎదరికొచ్చి కట్టేశారండి, దానివల్ల ఏమన్నా మా కుటుంబం ఏమన్నా పాడైపోతుందంటారా? దేనివల్ల ఇల్లు ఏమన్నా తేడాగా ఉంటే పాడైపోతుందంటారా? ఇంకొంతమంది అడుగుతూ ఉంటారు, మా పక్కన వాళ్ళు మా మీద ఏం చేస్తారండి, అదేంటంటారు, చాతబడి చేస్తారు. ఏంటండి వీళ్ళకి ఇంట్లో తినటానికి ఈడికి తిండి ఉండదండి, ఆడికి తిండి ఉండదు, వీళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, అన్నయ్య గారు మా తోడుకోళ్ళ మా మీద చేతబడి చేసేసిందండి. దేవుడు చెప్తున్నాడు, నీ చుట్టూ నేను కంచేస్తున్నాను, ఎవడు నిన్ను ముట్టజాలడు, ఎలాంటి దుష్టాత్మలు నీ మీదకి మరి దేవుడు చెప్తున్నాడు అది నీ మీద పనిచేయదని దేవుడు చెప్తున్నాడు. ఎలాంటి రూపించబడ్డ ఎలాంటి ఆయుధము కూడా దేవుడు చెప్తున్నాడు నీ మీద పని చేయదు. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి, నీ హృదయంలో పాపపు ఆలోచనలు కలిగి, నీ హృదయంలో పాపం వైపుకి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటావో, దేవుడు చెప్తున్నాడు నీ మొర నేను ఆలకించిన సమాధానం ఏమన్నా. దేవుడు మాట్లాడకపోతే మన జీవితం భ్రష్టమైపోతుంది. మరి 400 సంవత్సరాలు మరి ఇజ్రాయెల్ని విడిచిపెట్టి మరి దేవుడు మౌనంగా ఉన్నప్పుడు 430 సంవత్సరాలు ఇజ్రాయెల్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా, ఐగుప్తు దేశంలో వారు పనికిరాని వారుగా, ఐగుప్తు దేశంలో శాపగ్రస్తులుగా, ఐగుప్తు దేశంలో వారు దేనికి మరి చెల్లని వారిగా వారి జీవితం మారిపోతాను గల కారణం ఏంటంటే, దేవుడు 430 సంవత్సరాలు మౌనంగా ఉన్నప్పుడు ఇజ్రాయేల్ యొక్క జీవితము పాడైపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం చేసి పాపాన్ని ఉంచుకుని, అది నీ తోడుకోళ్ళ మీద అవ్వచ్చు, లేకపోతే మీ బావగారి మీద అవ్వచ్చు. చాలామంది మనం ఎలా కనబడుతూ ఉంటాంటే పైకి కనబడుతూ ఉంటాం, బాగానే కనబడుతూ ఉంటాం. అందుకని చెప్తున్నాడు కపట ప్రియులుగా మీరు ఉండొద్దు, మోసకరమైన జీవితాన్ని జీవించేవారుగా మీరు ఉండొద్దు. మీరు దేవుడు చెప్తున్నాడు యథార్థమైన జీవితాన్ని కలిగిన వారుగా మీరు ఉండాలి. కానీ మన హృదయాన్ని ఎప్పుడైతే మరి దేవుని వైపుకి తిప్పకుండా మరి లోకం మీద మనం ఆధారపడి, చూడండి ఒకసారి అక్కడ ఇర్మీయా గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనం చదవవా, ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు లోక సంబంధమైన వాటి మీద నీ హృదయాన్ని లక్ష్యముంచి యెహోవా వైపు నుంచి మరి ధనం వైపుకి తిప్పుకుంటావో, యెహోవా వైపు నుంచి మరి దేని వైపు తిప్పుకుంటావో, ఉద్యోగం వైపు తిప్పుకుంటావో, లేకపోతే నీ కులం వైపు తిప్పుకుంటావో, దేని వైపు తిప్పుకుంటావో, నీ హృదయాన్ని తిప్పి లక్ష్యాన్ని దేవుడి నుంచి తీసేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు నువ్వు శాపగ్రస్తులుగా మారిపోతావు, శాపాన్ని కొని తెచ్చుకునేవాడిగా ఉంటావు.
ఎందుకంటే బైబిల్లో మనం చూస్తే లోతు ఎప్పుడైతే దేవుడిని విడిచిపెట్టి, దేవుడి పాదాలు విడిచిపెట్టి, మమ్మిరేని విడిచిపెట్టి, దేవుడి సన్నిధిని విడిచిపెట్టి, ఎప్పుడైతే తన హృదయంలో సొదొమ గొమొరని లక్ష్యం చేసుకుని మరి సొదొమ గొమొర వైపు ప్రయాణం చేయటం ప్రారంభించాడో, నీతిమంతుడే. ఇవాళ మీరు చెప్పచ్చు, మేము దేవుడి దగ్గరికి వస్తున్నామండి, మేము చాలా కరెక్ట్గా ఉంటామండి, అయ్యా మేము అబద్ధం ఆడమండి, అప్పుడే 10 సంవత్సరాల నుంచి మానకుండా కంటిన్యూగా ఆరాధనకు వస్తున్నామండి, మా దశంభాగాలన్నీ కూడా కరెక్ట్గా మేము ఇచ్చేస్తామండి, దేవుడి కార్యాలు ఆయా కార్యాలన్నీ కూడా మేము చాలా కరెక్ట్గా చేస్తామండి. కానీ నీ హృదయాన్ని దేవుడి వైపు నుంచి తీసివేసి ఒకవేళ ధనం వైపు పెట్టుకుని ధనానకాలను నువ్వు పరిగెడతా ఉన్నావు అనుకో, దేవుడు చెప్తున్నాడు నువ్వు శాపగ్రస్తుడిగా అయిపోతావు. ఇవాళ చాలామంది మనం దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు మొదట చాలా బాగుంటామండి, మొదట చాలా బాగుంటాం. దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించి, దేవుడు మనకి ఇవ్వడం ప్రారంభించి, దేవుడు మనల్ని దీవిస్తాం ప్రారంభించి, దేవుడు మన హస్తకృత్యాలను దీవిస్తాం ప్రారంభించి, కొద్ది కొద్దిగా మనం పెంచుతున్న సమయంలో దేవుని దగ్గర సమయాన్ని తగ్గించి మనం ఏం చేస్తూ ఉంటామండి? చాలామందికి ఖాళీ ఉండదండి. ఎప్పుడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడి పాదాల దగ్గరికి వస్తానికి ఖాళీ ఉండదు. దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడి దగ్గర ఒక అరగంట ప్రార్థన చేసుకోవడానికి ఖాళీ ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించిన తర్వాత ఆరాధనకు రావడానికి మనకు ఖాళీ ఉండదు. దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించిన తర్వాత మరి దేవుని యొక్క కార్యక్రమాల్లో పాలు పంచుకునే ఖాళీ మనకు ఉండదండి. దేవుడు చెప్తున్నాడు నీ హృదయాన్ని మరి యెహోవా వైపు నుంచి లోక సంబంధమైన వాటి వైపుకి లక్ష్యము చేసి ఎప్పుడైతే నువ్వు అలా తిప్పుతావో ఏమైపోతావు అంటే నువ్వు శాపగ్రస్తుడిగా మారిపోతావు. శాపం ఎప్పుడు వస్తుంది? మన కుటుంబంలో శాపం ఎప్పుడు వస్తుందని దేవుడు చెప్తున్నాడు. నువ్వు యెహోవాని విడిచిపెట్టి మరి లోకం వైపుకి, ధనం వైపుకి, మరి లోకంలో ఆకాంక్ష వైపుకి నువ్వు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ కుటుంబంలోకి శాపాన్ని దేవుడు కొని తీసుకొస్తాడు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు నీ హృదయంలోంచి జీవజలాలు ప్రవహిస్తాయి, కాబట్టి నీ హృదయంను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలంటండి? జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాపాన్ని లోపలికి రాకుండా కాపాడుకోవాలి. ఎప్పుడు కూడా దేవుడి నామాన్ని స్మరణ చేసుకునేవారుగా, దేవుని స్తుతించేవారుగా, దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలంటండి. ఎలా ఉండాలంటే ఎవరికి దగ్గరగా ఉంటాడంటండి? చూడండి ఒకసారి, ఇక్కడ ఆ కీర్తన గ్రంథం దావీదు మహారాజు చెప్తున్నాడు. ఇక్కడ 34వ అధ్యాయం 18వ వచనం, విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. దేవుడు ఇక్కడ 2 మాటలు చెప్తున్నాడు. విరిగిన హృదయము గలవారికి ఆయన అసన్నుడిగా ఉంటాడు. నలిగిన హృదయము గలవారికి దేవుడు చెప్తున్నాడు ఆయన రక్షణ మార్గాన్ని ఇస్తాడు. అందుకని దేవుడు చెప్పాడు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ఏంటండి ప్రయాసపడి భారం మోసుకుని వచ్చున్నారా నా దగ్గరికి రండి, నేను మీకు రక్షణ ఇస్తాను. కాబట్టి దేవుడికి మనం సమీపంగా ఉండాలి, దేవుడు మనకు సమీపంగా ఉండాలి. మన మొర దేవుడు వినాలంటే దేవుడు చెప్తున్నాడు ఒకటి మనకి విరిగి నలిగిన హృదయం ఉండాలి. రెండోదిగా దేవుడు చెప్తున్నాడు నువ్వు ఒకవేళ కష్టకాలంలో ఉండొచ్చు, ఇబ్బందిలో ఉండొచ్చు, శోధనలో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, మరి ఎంతో కాలం నుంచి నిద్ర లేక నువ్వు బాధపడుతూ ఉండొచ్చు, కన్నీరు కారుస్తూ ఉండొచ్చు, నీ మనసుకు శాంతి లేని వాడిగా నువ్వు ఉండొచ్చు. కానీ నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నీకు రక్షణ దయచేస్తాను. కాబట్టి ఎవరి వైపుకి చూడాలి? బైబిల్లో మనం చూస్తే 1వ సమూయేలు గ్రంథంలో హన్నా అని ఒక ఆవిడ మనకు కనపడుతుంది. మరి భర్త చాలా ఉన్నవాడిగా, ఆస్తిపరుడిగా, మరి భర్త అన్ని విషయాల్లో దీవెనకరంగా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. హన్నా యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సంతానలేమితో బాధపడుతుందంటండి. అన్నీ ఉన్నాయంటండి. ఆస్తి ఇచ్చాడంట, ఐశ్వర్యం ఇచ్చాడంటండి, అన్నీ ఇచ్చాడంట. ఆ భర్తకు ఇంకో భార్య ఉందంటండి, వాళ్ళకి బిడ్డలను కూడా ఇచ్చాడంటండి. కానీ హన్నాకి ఎవరు లేరంటే, పిల్లలు లేరంటండి, బాధపడతా ఉంది, కన్నీరు కారుస్తూ ఉంది, మనోదుఖంతో ఉంది. మీరు చదువుకుంటే 1వ సమూయేలు కింద 1వ అధ్యాయం 9వ వచనం కాడి నుంచి 16వ వచనం వరకు మనం చదువుకుంటే ఆమె యొక్క ప్రార్థన, ఆమె యొక్క విజ్ఞాపన మనకు కనపడుతుంది. కన్నీరు కారుస్తుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు అయ్యో ప్రయాసపడి భారం మోస్తున్న వారులారా నా దగ్గరికి రండి, మీ కష్టకాలంలో నా దగ్గరికి రండి, మీ ఇబ్బందుల్లో నా దగ్గరికి రండి, మీ శోధనలో నా దగ్గరికి రండి, మీ దుఃఖంలో నా దగ్గరికి రండి. ఎంతకాలం నుంచో బాధపడుతుందంటండి. ఒక రోజున దేవుని సన్నిధికి వెళ్ళింది. అందుకని విలాప వాక్యాలు 2:9 అంటాడు దేవుడు, వేకువనే నువ్వు లెగిచి, చదవండి ఒకసారి,
విలాప వాక్యాలు రెండో అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొర్ర పెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు రేయి మొదటి జామునే లెగిసి దేవుడి పాదాల దగ్గర చేరి నీ హృదయాన్ని నీళ్లు కుమ్మరించినట్లుగా ఏం చేయాలండి? దేవుడు చెప్తున్నాడు, నీ చంటి పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది కాలంలో నువ్వు ప్రార్థన చేయి. నేను చెప్తున్నాడు దేవుడు, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను, నేను నీకు సమాధానం ఇస్తాను, నేను నీకు మరి ఆదరణ ఇస్తాను, నెమ్మదినిస్తాను, నీకు విడుదలనిస్తాను. నీ కష్టకాలంలో, నీ ఇబ్బంది కాలంలో నా పాదాల దగ్గర నువ్వు వచ్చినప్పుడు నీ కష్టాన్ని నేను తీసివేస్తాను. అందుకని దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయాలకు నేను అసన్నుడిగా ఉంటాను, రెండోదిగా నలిగిన వారికి నేను రక్షణలోకి నడిపిస్తాను. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలాంటి చోటుకి వెళ్ళాలి, ఏం చేయాలో మనం చూస్తున్నప్పుడు దేవాదేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయాన్ని కలిగి ఉండాలంటండి. ఎప్పుడు వస్తుంది విరిగి నలిగిన హృదయం? ఎప్పుడు వస్తుంది? దావీదుని చూస్తే మరి ఎక్కడ కీర్తన గ్రంథంలో అంటూ ఉంటాడు 51 మరి 16-17 అంటాడు, అయ్యా నువ్వు బలులు కోరుకోలేదు, కోరుకుంటే నేను ఇచ్చేవాడిని, కానీ నువ్వేమని కోరుకున్నావు? విరిగి నలిగిన హృదయాన్ని కోరుకుంటున్నావు. ఎప్పుడు మనకి విరిగి నలిగిన హృదయం వస్తుంది? ఎప్పుడు దేవుడు అంటే మనకి మరి విరిగి నలిగిన హృదయంతో మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉంటాం. ఎప్పుడు మనం దేవుణ్ణి విరిగి నలిగిన హృదయంతో మనము స్తుతించేవారుగా ఉంటామంటే దావీదు చెప్తున్నాడు 103వ కీర్తనలో చెప్తున్నాడు, అయ్యో ఆయన నువ్వు చేసిన ఉపకారముల్లో నువ్వు దేనిని మర్చిపోకు. దేవుడు చేసిన ఉపకారముల్లో నువ్వు దేనిని మర్చిపోకు. ఎప్పుడు వస్తుంటండి? ఎప్పుడైతే మన హృదయంలో కృతజ్ఞత నిండిపోద్దో, దేవుడు చేసే మేలుని ఎప్పుడైతే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామో, దేవుడు మన పక్షాన్ని చేసిన ప్రతి కార్యాన్ని, గతాన్ని మనం మర్చిపోకుండా గత జీవితంలో మన జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఎప్పుడైతే మనం దేవుడి ముందు మనం నడుస్తూ ఉంటామో, మన హృదయం ఏమవుతుందంటే కృతజ్ఞతతో విరిగి నలిగిన హృదయంలా మారిపోతుందండి. దేవుడి ముందు మోకరించినప్పుడు మనము కన్నీరు కార్చి ప్రార్థన చేసేవారుగా ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులైన వారు మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే, దేవుడి దగ్గరికి వస్తూ ఉన్నాం, ఒక్కొక్క కోరిక, ఇంకెంతకాలం ఉన్నా కోరికలు ప్రార్థన చేసుకునేవారిగా, ఇంకెంతకాలం ఉన్నా దేవుడి దగ్గర మాకు అది కావాలనైనా, ఇది కావాలనైనా, అది కావాలనైనా, ఇది కావాలనైనా అని దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉంటున్నాం. కానీ ఒక్కసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకునేవారిగా దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయము గలవారు నేను అలక్ష్యము చేయను. విడిచిపెట్టాలనే వాళ్ళకి నేను ఎలా ఉంటానంటే సమీపంగా ఉంటాను, వారి దగ్గరగా ఉంటాను, నేను వారితో పాటు నేను ఉంటాను, వారితో పాటు నేను నడుస్తూ ఉంటాను, నేను వారికి ఆశ్రయ దుర్గముగా ఉంటానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని మీద మరి నీ మనసు ఉంచుకుని విరిగి నలిగిన హృదయంతో ఎప్పుడైతే దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేస్తావో, అలా కాకుండా నీ హృదయంలో పాపాన్ని ఉంచుకుని పాపాన్ని లక్ష్యము చేసి ఒకవేళ నువ్వు దేవుడి దగ్గర ఉండి ప్రార్థన చేసినా, అందుకని మనకి సిలువ మీద 2 దొంగలు కనపడతారండి. 2 ప్రార్థన చేస్తున్నారు దేవుడి దగ్గర, 2 కూడా దేవుడితో మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువుతో మాట్లాడుతున్నారు. 2 కూడా మరి దేవుడిని అడుగుతూ ఉన్నారు, అయ్యా నువ్వు దేవుడు అవుతే, నువ్వు నిజంగా భగవంతుడు అవుతే, నువ్వు నిజంగా వాళ్ళు చెప్తున్నట్లుగా మరి చచ్చిన లాజరుని లేపింది నువ్వే అవుతే, నిజంగా నువ్వు ప్రవక్త అవుతే, నిజంగా నువ్వు దేవుడు అవుతే సిలువ మేంచి దిగు, నువ్వు దేవుడు కుమారుడు అవుతే సిలువ మేంచి దిగు, నన్ను కూడా సిలువ మేంచి తెమ్మన్నాడు ఒకడు. ఇంకొకడు ప్రార్థన చేస్తున్నాడండి. ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? 2 ప్రార్థన చేస్తున్నారు. ఒకడన్నా నువ్వు దేవుడు అవుతే, ఇలా చాలామంది మనం అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, అయ్యా నువ్వు దేవుడు అవుతే ఈ పొలం మాకు వచ్చేయాలి, అయ్యా నువ్వు దేవుడు అవుతే రాత్రికాల సమయంలోనే మాకు కోట్లు వచ్చేయాలి, అయ్యా నువ్వు దేవుడు అవుతే మా చెరువు బాగా పండేయాలి, నువ్వు దేవుడు అవుతే నేను ఎగ్జామ్లో ఏమి రాయనయ్యా, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోవాలి, నువ్వు దేవుడు అవుతే. దేవుడు అన్యాయస్తుడా?
అన్యాయస్తు దేవుడు. నేను సత్యవంతుణ్ణి, యథార్థవంతుణ్ణి, నా మార్గము సత్యమైన మార్గము, నేను యథార్థవంతుని అని దేవుడు చెప్తున్నాడు. మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, నిజంగా నువ్వు దేవుడు అవుతే నాకు ఇది చేయను ఆయన, అది చేయను ఆయన. ఎవరండి వీళ్ళందరూ ఎవరు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతాను అడుగుతుంది, అయ్యా నువ్వు దేవుడివేనా, దైవ కుమారుడివేనా? నువ్వు దేవుడు అయితే ఏం చేస్తావంటే కొండ మీద కిందకి దూకే రాళ్ళను రొట్టెలను చేయను ఆయన అని అడుగుతుందండి. దేవుడు ఒకటే మాట్లాడాడు, సాతానా నా దగ్గర నుంచి పో. మరి ఎవరైతే మనం ఇంకా ఎలా ప్రార్థన చేస్తున్నామో, నువ్వు దేవుడు అవుతే నాయన మాకు ఈ కార్యాలు చేయి, నువ్వు దేవుడు అవుతే మాకు ఇలా చేయి, నువ్వు దేవుడు అవుతే మాకు అలా చేయి, నువ్వు దేవుడు అవుతే మాకు ఇంకా ఈ పనులు చేయమని ఎవరైతే దేవుడి దగ్గర మొరపెడతా ఉన్నారో వాళ్ళందరూ కూడా నా ఉద్దేశ ప్రకారం సాతానుతో సమానం అండి. ఏం కలిగి ఉండాలి మనం? సిలువ మీద ఇంకో దొంగ ప్రార్థన చేస్తున్నాడండి, ఇంకొక దొంగ ప్రార్థన చేస్తున్నాడు సిలువ మీద. అయ్యా నేను ఘోరమైన పాపిని తండ్రి, అయ్యా ఈ సిలువ శిక్ష అనుభవిస్తానికి నేను అన్ని విధాల అర్హుడును నాయన. అనేక మంది సొమ్ము దొంగిలించాను, అనేక మందిని బాధ పెట్టాను, అనేక మందిని ఇబ్బంది పెట్టాను, అనేక మందిని దుఃఖపెట్టాను, అనేక మందిని బందిపోటుగా నేను చంపాను తండ్రి. అయ్యా ఈ శిక్షకు నేను అర్హుడనే నాయన. అయ్యా నీ కృప, నీ ప్రేమ, నీ ప్రసన్నత ఒకవేళ నా మీద ఉంటే రేపొద్దు నువ్వు వెళ్ళే రాజ్యంలో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. తన పాప జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తనలో ఉన్న మరి అపరాధాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు, తనలో ఉన్న మరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నన్ను మార్చు నాయన అని అడుగుతున్నాడండి. ఇలా మనలో ఉన్న చెడ్డ గుణాల కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. దాన్ని కప్పెడతా ఉంటాం. ఏం చేస్తామండి? దాన్ని కప్పెడతా ఉంటాం. తప్పు ఒప్పుకోమండి, తప్పు ఒప్పుకోం, తప్పు మట్టి కప్పెడతా ఉంటాం. అందుకని దేవుడు చెప్తున్నాడు, అపరాధములు అంగీకరించేవాడు ధన్యుడు, దాన్ని మరి దాచిపెట్టేవాడు ఎవడంటే వర్ధిల్లడని దేవుడు చెప్తున్నాడు. వాడు బాగుపడ్డా, వాడి జీవితంలో దేవుడు చెప్తున్నాడు వాడు ఆశీర్వాదాన్ని చూడలేడని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి విరిగి నలిగిన హృదయం కలిగిన వాడి ప్రార్థన ఎలా ఉంటుంది, వాడి విధానం ఎలా ఉంటుంది అన్నప్పుడు మనకు ఇంకో చోట దేవుడు చూపించాడు లోకా సువార్తలో. సుంకర ప్రార్థన దేవుడు చూపించాడు. సుంకర కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నేను ఎవరినండి, చోరుడను, మంచివాడిని కాదు, దొంగవాడిని, అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని ఆయన. ఇంకొకటి ప్రార్థన చేస్తున్నాడండి, అయ్యా నీ సన్నిధిలో నేను నీతిమంతుడిగా ఉన్నాను, యథార్థవంతుడిగా ఉన్నాను, దశంభాగాలు కరెక్ట్గా ఇచ్చేస్తున్నాను, 2 రోజులు ఉపవాసం ఉన్నాను, అయ్యా మా పక్కింటి ఆవిడలాగా నేను ఉండలేదు, ఆళ్ళ నేను ఉండలేదు, ఏళ్ళ నేను ఉండలేదు, నేను చాలా బాగా ఉంటున్నాను. అందుకని దేవుడు చెప్పాడు, మనకేం చెప్పాడండి, మొట్టమొదటిగా నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో, నలుసుని ఎతక్కో, నలుసుని ఎతక్క, నువ్వు నీ కంట్లో ఉన్న దూలాన్ని తీసుకో. మనం అనేక మంది ప్రార్థన చేస్తా అనుకుంటాం, ఆళ్ళ నేను లేను, ఏళ్ళ లేను, ఆళ్ళ లేను. కానీ దేవుడు చెప్తున్నాడు, విరిగి నలిగిన హృదయము గలవాని యొక్క ప్రార్థన ఎలా ఉంటుందంటే తగ్గించుకునే ప్రార్థనగా ఉంటుంది. దేవుని ముందు తగ్గించుకుని విజ్ఞాపన చేసే ప్రార్థనగా ఉంటుంది. అందుకని దావీదు మహారాజు చూడండి, ఇక్కడ 51:2 ప్రార్థన చేస్తాడు. చూడండి కీర్తనల గ్రంథం, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు మహారాజు దేవుడి దగ్గర తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా దోషములు, నా పాపములు జ్ఞాపకం చేసుకోయా, నా పాపాలని నువ్వు కడిగివేయి తండ్రి. ఇంకా 10వ వచనంలో మనం చూస్తూ అంటూ ఉంటాడు, అయ్యా శుద్ధ హృదయాన్ని నాకు దయచేయి నాయన, నిలకడైన మనస్సును నాకు దయచేయి తండ్రి, యథార్థమైన హృదయాన్ని నాకు దయచేయి తండ్రి. నీ సన్నిధిలో మరి సిద్ధ మనసును కలిగిన వాడిగా నేను ఉంటాను, నాకు సహకారం చేయను ఆయన. ఈ రోజుల్లో చాలామంది మనం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, అనేకమైన వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాం. ఏముంచుకునండి, మన హృదయంలో పాపానికి లక్ష్యం ఉంచి. పాపం అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు వ్యభిచారమో లేకపోతే దొంగతనమో ఇలాంటిదని. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుని మాటకి వ్యతిరేకంగా నువ్వు ఏ కార్యాలు చేసినా, ఏది చేసినా, ఏ పని చేసినా, దేవుణ్ణి నువ్వు ఏ పనిలో విడిచిపెట్టినా దేవుడు చెప్తున్నాడు అది పాపమే.
అది పాపానికే మరి మూలం కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఆజ్ఞానుసారంగా నడుచుకునే శక్తి మనకు కావాలి. దేవుడిని అడగాలి, తగ్గించుకునే మనసు నాకు దయచేతండి. అయ్యా నీ పాద సన్నిధిలో యథార్థంగా బ్రతికే మనసు నాకు దయచేయను ఆయన. ఎలాంటి స్థితి నుంచి ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడో, ఏ స్థితి నుంచి దేవుడు మనల్ని లేవనెత్తాడు, ఎలాంటి స్థితిలో మనం దేవుడి దగ్గరికి వచ్చాం, ఏ రోగంతో మనం దేవుడి దగ్గరికి వచ్చాం. అందుకు ఒకసారి యేసుప్రభువు వారు ఒకళ్ళ ఇంటికి వెళ్ళాడంటండి. ఇంటికి వెళ్ళేప్పటికీ ఆయనకి కుష్ఠవ్యాధి అంతా తగ్గిపోయిందంటండి. ఒంట్లో ఉన్న అనారోగ్యం అంతా తగ్గిపోయిందంట. తగ్గిపోయేటప్పటికి కేకేసి పెద్ద ప్రార్థన పెట్టాడంటండి. మళ్ళాంటి వాళ్ళందరినీ భోజనాలు గట్ల అన్నట్టుగా పిలిచాడంటండి. పిలిచేటప్పటికి యేసుప్రభువు వారు లోపలికి వస్తూ ఉండగా మరి ఈయన అప్పుడు దాకా మరి ఊళ్ళోంచి కట్టేశారండి. అతనికి ఎలాంటి గుర్తింపు లేదు, ఎలాంటి ఇది లేదు. మరి కుష్ఠరోగంతో చాలా బాధపడ్డాడు. కానీ యేసుప్రభువు వారు వెళ్ళిన తర్వాత రోగం తగ్గిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చేసాడు. ఇంట్లోకి వచ్చేసిన తర్వాత యేసుప్రభువు వారు వస్తున్నారంటే లోపలికి వస్తూ ఉండగా ఒక పాపాత్మురాలు వెళ్ళి ఆయన పాదాల మీద పడి కన్నీరు కార్చి మరి కురులతో ఆయన పాదాలు తుడుతూ ఉందంటండి. ఈయన అనుకుంటున్నాడండి హృదయంలో, ఏమనుకుంటున్నాడండి తెలీదా ఎవరో, అది పాపాత్మురాలని తెలీదా? ఏం లేదండి, అతనికి కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన కార్యం మీద మరి కృతజ్ఞత విధానం లేదు. ఎంత బాధపడ్డాడో, ఎంత భయంకరమైన స్థితిని అనిపించాడో, కుటుంబానికి దూరంగా ఉండి రోగంతో అవమానంతో ఎలాంటి భయంకరమైన స్థితిని అనిపించాడో అవన్నీ మర్చిపోయి మరి అక్కడికి వస్తూ ఉండగా అంటున్నాడు మరి తెలీదా అన్నప్పుడు దేవుడు చెప్పాడు, నేను లోపలికి వచ్చినప్పుడు నువ్వు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నా పాదాలని నువ్వు ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదు. ఏమి లేదంటే అతనికి కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనివాడు దేవుడు చెప్తున్నాడు కూలిపోతాడు. కృతజ్ఞత గలవాడు ఎలా ఉంటాడంటే విరిగి నలిగిన హృదయం కలిగిన వాడిగా ఉంటాడు. అందుకనే ఆ పాపాత్మైన స్త్రీ దేవుడి పాదాల దగ్గర చేరి కన్నీరు కార్చి కన్నీటితో ఆయన పాదాలనే తుడుస్తూ ఉంది. కారణం అంటే తన పాప జీవితాన్ని నుంచి, శాప జీవితాన్ని నుంచి విమోచించి మరి మంచి మార్గం నడిపిస్తున్న దేవుని యొక్క పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తుంది. ఎందుకంటే తన బహుశా ఉద్దేశం వాళ్ళ అమ్మ పాపంలో ఉండి ఉంటుంది, వాళ్ళ అమ్మమ్మ పాపంలో ఉంటుంది, అనేకమైన పాపంలో వారు జీవిస్తూ ఉంటారు. ఆ పాపాన్ని నుంచి దేవుడు ఎప్పుడైతే విడిపించాడో ఈ స్త్రీ దేవుని పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉంది. ఈ రోజుల్లో మనల్ని దేవుడు హెచ్చించగానే, కొద్దిగా దేవుడు మనల్ని ఆశీర్వదించగానే, కొద్దిగా మనల్ని దేవుడు దీవించగానే అంతకుముందు ఇక్కడికి చర్చికి వస్తూ ఉంటాం, చర్చిలోనే పడేడుతూ ఉంటాం, చర్చిలోనే తిరుగుతూ ఉంటాం. కష్టకాలంలో బాధకాలంలో మనం ఏం చేస్తామంటే దేవుడి పాదాలు పట్టుకుని ఎడుతూ ఉంటాం. కానీ దేవుడు ఆశీర్వదించి దీవించిన తర్వాత మన కులాలు గుర్తొచ్చేస్తాయండి, మన అంతస్తులు గుర్తొచ్చేస్తాయి, మన బంధువులు గుర్తొచ్చేస్తారు. ఎక్కడైనా నుంచోవాలి, ఎక్కడైనా మాట్లాడాలి, ఎక్కడైనా చెయ్యాలంటే చాలా అవమానం వచ్చేస్తుందండి. నాకు తెలుసున్న ఒక ఆవిడ, మా చుట్టాలు ఒక ఆవిడ వచ్చిందండి మన చర్చికి. వాళ్ళ అమ్మాయికి చానాళ్ళ పెళ్ళి అవ్వలేదండి, చానాళ్ళ పెళ్ళి అవ్వలేదు. ఎక్కడ తిరిగినా ఏం చేసినా చానాళ్ళ పెళ్ళి అవ్వలేదండి. పెళ్ళి అవ్వకపోతే చర్చికి రావడం ప్రారంభించింది. స్లోగా 2 ఫోటోలు పట్టుకెళ్ళి ఇంట్లో పెట్టుకుందండి. ఎప్పుడైనా సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్ళి అన్నయ్య గారితో ప్రార్థన చేయించుకుంటూ ఉండేది. ఎప్పుడైనా మరి వాళ్ళ ఇంటికాడ ఏదైనా చిన్న ప్రార్థన పెట్టుకుని అనేక మందిని కేకస్తా నడిపిస్తూ ఉండేదండి. స్లోగా మరి రావటం ప్రారంభించిన తర్వాత 1 సంవత్సరం 2 సంవత్సరాలకి మరి కొంతకాలానికి ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి. వచ్చిన తర్వాత వెంటనే కొంతకాలాన్ని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. వెళ్ళేటప్పటికి ఒక చోటన ఒక కట్టినేసి ఉందండి. ఇలాగా కట్టిన వెనకాల ఏముందండి, యేసుప్రభువు ఫోటో ఉంది. ఎవరికి తెలియకూడదంటండి, చుట్టాల బంధువులు వస్తే అవమానంగా ఉంటుందంటండి. ఏం లేదండి ఆవిడికి, ఏం లేదు, కృతజ్ఞత లేదు. దేవుడు చేసిన కార్యాలు మర్చిపోతుంది. అందుకని దావీదు అంటూ ఉంటాడు చూడండి ఒకసారి, 1 దినవృత్తాంతాల గ్రంథంలో చూడండి ఒకసారి. 1 దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో దావీదు అన్న మాట చెప్తుంటాడు చూడండి. రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేసెను, దేవా యెహోవా నీవు నన్ను ఇంత హెచ్చు స్థితిలోనికి తెచ్చుటకు నేను ఎంతటి వాడను, నా ఇల్లు ఏమాత్రముది దేవా, ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే. దేవా యెహోవా నీవు దేవుని స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు అన్నాడు, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి, నన్ను హెచ్చిస్తానికి, నన్ను గొప్పవాడిని చేస్తానికి, నన్ను అంత ఉన్నతునిగా చేస్తానికి నేను ఏ పాటి వాడిని అయినా. ఇవాళ మన జీవితంలో మనం చూసుకుంటే చాలామంది కొద్దిగా డబ్బు రాగానే ఒకలా ఉంటారు, అప్పుడు దాకా కులం ఉండదని మతం ఉండదు, ఏముండదు, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు. కొద్దిగా 4 రూపాయలు సంపాదించేటప్పటికి మన కులం గుర్తొచ్చేస్తుంది, మరి మన చుట్టాలు గుర్తొచ్చేస్తుంటారు, మన బంధువులు గుర్తొచ్చేస్తుంటారు, మన ప్రెస్టేజ్ గుర్తొచ్చేస్తూ ఉంటుందండి. ఒకవేళ నాలాంటి సేవకులు ఒకవేళ కొద్దిగా సేవ చేస్తాం ప్రారంభించి, దేవుడు కొద్దిగా ఆశీర్వదించి ఒకవేళ సేవ వర్ధిల్తం ప్రారంభించింది అనుకోండి, ప్రపంచంలో ఉన్న సేవకులందరూ కూడా పనికినాల వాళ్ళు, నేను ఒక్కడనే బాగా తెలివైన వాడిని అనుకుని అనేక మందిని మరి దూషణ మాటలలా మాట్లాడుతూ ఉంటారు. అతన్ని ఆశీర్వదించింది ఎవరండి? ఇంకెవరికి వాక్యం రాదా? ఇంక వేరే పాస్టర్లకి ఎవరికి వాక్యం రాదా? ఎవరు ఆశించారు? ఆ స్థితికి ఎవరు హెచ్చించారు? అందుకని యేసయ్య గారు ఒకసారి మాట చెప్పారు, అయ్యా ఇదేది నేను ఊహించింది కాదు, కేవలము దేవుని యొక్క కృపను బట్టే ఈ హోసన్నా మినిస్ట్రీ ఎంతగా విస్తరించబడుతుంది. ఇది నేనేది తలంచింది, ఊహించింది కాదు. 10 సంవత్సరాలు ఒకరి దగ్గర మరి సేవ చేసి, 10 సంవత్సరాలు ఒకరి దగ్గర మరి జూనియర్ పాస్టర్ కింద పనిచేసి మరి బయటకు వచ్చినప్పుడు యేసయ్య గారి జీవితంలో అనేకమైన కష్టాలు చూశారు. పుట్టుకతోనే ఏమి గొప్పవాడిగా పుట్టలేదండి ఆయన. అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు. అందుకనే యేసయ్య గారు ఒకసారి మాట్లాడి చెప్పారు, ఇది కేవలము దేవుని యొక్క కృప మాత్రమే. ఇవాళ చాలామంది మనం దేవుడిని మర్చిపోయి మన బలము, మన శక్తి, మన ప్రభావము, మన తెలివితేటలు, మన జ్ఞానము. అందుకని నాన్నగారి కోసం ఎక్కడికి వెళ్ళినా ఒక సాక్ష్యం చెప్తూ ఉంటాను. ఇవాళ చాలామంది అంటూ ఉంటారు, అన్నయ్య గారు అంత గొప్పవాడు లేడు, అన్నయ్య గారు ఇలాగా, అన్నయ్య గారు దేవుడితో సమానం, అన్నయ్య గారు అలాగా, అన్నయ్య గారు ఇలాగా అంటారండి. నేను అంటూ ఉంటాను, 42 సంవత్సరాలు అన్నయ్య గారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదమో లేదు. 42 సంవత్సరాలు అన్నయ్య గారిని మనం చూస్తున్నప్పుడు ఆయన జీవితంలో ఎలాంటి దీవెన లేదు. కుటుంబాన్ని కట్టుకోలేని పరిస్థితి, మరి కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి, భయంకరమైన చీకటి పరిస్థితిలో అన్నయ్య గారి కుటుంబం నడుస్తూ ఉండేది. మరి ఇవాళ అన్నయ్య గారిని చూస్తే చాలామంది అన్నారు, మీరు దేవుడితో సమానం, మా ఇంట్లోకి అడుగు పెట్టండి, మీరు దేవుడితో సమానం, మా దగ్గరికి రండి, మీరు చెప్పిన ప్రతి మాట మాకు జరిగింది. ఎవరు వచ్చారండి? పేతురు రాత్రంతా ఏం చేశాడండి? ఏం చేశాడు పేతురు? రాత్రంతా వలేశాడు, రాత్రంతా ప్రయాసపడ్డాడండి. తెల్లవారులు ప్రయాసపడ్డాడు, లోపలికి వెళ్ళాడు, నా వేసుకుని బయటకు వచ్చాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, బయటకు వెళ్ళాడు, లోపలికి వచ్చాడు. చాలా ప్రయాసపడ్డాడండి పేతురు. ఏం పడలేదండి? ఒక చిన్న పరికి కూడా పడలేదండి ఆ మహానుభావుడికి. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడినా, ఎంత ఇది చేసినా ఒక్క చిన్న పరికి కూడా పడలేదంటండి. ఆ తర్వాత ఒక మహానుభావుడు ఆ పడవలోకి వచ్చాడండి. ఆయన అన్నాడు, నువ్వు లోతుకు నడుపు. వలవేయమన్నప్పుడు ఎప్పుడైతే పేతురు మాటిని వలవేయటం ప్రారంభించాడో విస్తారమైన చేపలు పడటం ప్రారంభించి, కాబట్టి పేతురు గొప్పోడా, ఆ నావలో ఉన్న యేసయ్య గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళండి? అన్నయ్య గారు గొప్పోరా, అన్నయ్య గారు నమ్ముకున్న దేవుడు గొప్పోడా? ఎవరు గొప్పోళ్ళండి? అందుకని సంసోను అనుకున్నాడంట, బలం పుంజుకుని అసలు నా అంతటోడు లేడు, ఆడు పుడతమే అభిషక్తుడిగా పుట్టాడంటాడు, సింహాన్ని చీల్చేసాడంటండి. ఫిలిష్తీయులు అందరూ కూడా చాలా భయపడిపోతున్నారంటండి. సంసోను చూస్తుంటే పారిపోతున్నారంటండి, సంసోను బలాన్ని చూస్తుంటే పారిపోతున్నారంటండి. కారణం ఏంటంటే వాడు ఎవరండి? నజీర్గా దేవుడు ఏర్పాటు చేశాడు, వాడిని పుట్టించిన దేవుడు బలవంతుడిగా దేవుడు పుట్టించాడు. ఆడనుకున్నాడంట, నేనే శక్తిమంతుడిని, నేనే బలవంతుడిని, నా పేరు చెప్తే ఫిలిష్తీయులేంటి, చుట్టుపక్కల ప్రాంతాలేంటి, అన్ని వాటిని దడదడలు ఆడించేస్తాను అనుకున్నాడంట. ఆడించేస్తాను అనుకున్నాడు జీవితంలో వాడికి నచ్చిన విధంగా. అందుకని దేవుడు చెప్పాడు, నీ హృదయంలో ఏముంచుకునండి? పాపపు తలంపులు ఉంచుకుని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన, ఎప్పుడైతే వాడు మరి వ్యభిచార తలంపులు కలిగి, వ్యభిచార ఆలోచనలు కలిగి దెలీలా వెనకాల తిరుగుతూ, అనేకమైన స్త్రీల వెనకాల తిరుగుతూ వాడు అభిషేకాన్ని ఎప్పుడైతే పోగొట్టుకున్నాడో, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20-21 వచనం మనం చూసినప్పుడు యెహోవా యొక్క ఆత్మ అతన్ని విడిచి వెళ్ళిపోయినప్పుడు ఏమైపోయాడండి?
ఏమైపోయాడు? తిరగరాయి తిప్పేవాడుగా మారిపోయాడండి ఫిలిప్స్తీన్ల మధ్యలో. ఫిలిప్స్తీన్ల మధ్యలో ఏమైపోయాడంటే కళ్ళు ఓడ బిగించుకున్నవాడిగా, ఫిలిప్స్తీన్ల మధ్యలో ఒక హేళనగా, ఒక కుక్కలాగా, ఒక పనికిరాని వాడిగా అయిపోయాడు. కారణం ఏంటి? మరి సంసోను గొప్పోడా, సంసోన్లో ఉన్న ఆత్మ గొప్పదా? ఏది గొప్పదండి? మనం ఇప్పుడు ఏమనుకుంటున్నాం? మనం మా తోడుకోళ్ళ మీద నేను బాగా, మా అత్తగారి పిచ్చదే, మా అత్తగారి మీద నేను బాగా, మా అన్నయ్య పిచ్చోడు, ఆడి పిచ్చోడు, ఈడి పిచ్చోడు, నా దగ్గర బాగా డబ్బు ఉంది, నేను బాగా అన్నీ చేసేయగలను, నా దగ్గర శక్తి ఉంది, బలం ఉంది అనుకుంటా ఉంటామండి. మనం గుర్తుపెట్టుకోవాలి, ఈ గాలి మనం పీల్చుకుంటున్నామంటే, ఈరోజు మనం బ్రతుకున్నామంటే, ఈరోజు మనము మరి సంతోషంగా ఉన్నామంటే, ఈరోజు మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈరోజు మనం కుటుంబంతో ఆనందకరంగా ఉన్నామంటే అది ఎవరి కృప అండి? దేవుని యొక్క కృప. అది మనం మర్చిపోయి దేవుని మీద కృతజ్ఞత విడిపెట్టి మనం ఎప్పుడైతే మన స్వబుద్ధిని ఆధారం చేసుకుని మరి యెహోవాను ఆశ్రయిస్తాం మానేసి మరి లోకం వైపుకి, నరుల వైపుకి మన మనసును తిప్పితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు శాపగ్రస్తుడిగా మారిపోతావు, నువ్వు శాపగ్రస్తుడిగా అయిపోతావు. అందుకని సంసోను యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఒక శాపగ్రస్తుడిగా, ఒక పనికి మాలిన వాడిగా మరి మనం చూస్తే, తిరగరాయి తిప్పేవాడిగా, ఇంకా బైబిల్లో మనం అక్కడ కింద వచ్చిన వాళ్ళు చదువుకుంటే చాలా చిన్నపిల్లలు రాళ్ళు పెట్టి కొట్టి అతన్ని హేళన చేస్తున్నట్లుగా బైబిల్లో మనకు కనపడుతుంది. కాబట్టి బలం ఎక్కడుంది, శక్తి ఎక్కడుందంటే దేవుళ్ళో మనకుంది. కాబట్టి మనం ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకుని ఆశ్రయిస్తామో, ఎప్పుడైతే ఆయన ఎందుకు మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటామో. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటానికి నేను ఏ పాటి వాడిని అయ్యా, నేను ఎంతటి వాడిని, నా తండ్రే నన్ను విడిచిపెట్టేశాడు, నా కుటుంబంలోనే నేనంటే లక్ష్యం లేదు, నేను కుటుంబంలోనే ఎందుకు పనికిరాని వాడిగా ఉన్నాను. కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుని దావీదుని హెచ్చిస్తాం ప్రారంభించిన తర్వాత దావీదు దేవుడిని ఒక వరం అడుగుతున్నాడు. చూడండి ఒకసారి అక్కడ కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదవండి. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగి తిని దానిని నేను వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు ప్రార్థన చేస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాం. అయ్యా పక్క చెరువు కూడా లీజుకి మాకు కూడా ఇచ్చేసేలాగా చూడు నాయనా. ఏంటి? ఏమీ లేదు, దేవుడు ఎకరమో 2 ఎకరాల్లో మనకు చేసుకోవడానికి ఇచ్చాడు. మన ప్రార్థన ఏం ప్రార్థన? పక్క చెరువు లీజుకి మనకి ఇచ్చేయాలి. తినటానికి లేదు, ఉండటానికి లేదు, ఎన్నో ఇబ్బందుల్లో, కష్టాల్లో, అనారోగ్యంతో లేకపోతే ఇబ్బందుల్లో దేవుడి దగ్గరికి వస్తాం. దేవుడు అనారోగ్యాన్ని తగ్గించేసిన తర్వాత కృతజ్ఞతతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాం మానేసి కోరికల చిట్ట. ఇదో దావీదు అడుగుతున్నాడు, దేవుడు ఆశీర్వదించి, దేవుడు దీవించి, దావీదును గొప్పవాణి చేసి, దావీదును ఉన్నతం చేసిన తర్వాత దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నాకు ఒక వరం కావాలి తండ్రి. మనం అంటాం కదా, నాకు ఒక మాట ఇవ్వండి అయ్యా, నువ్వు ఒక్క మాట ఇవ్వు బాబు, వస్తాను. ఇప్పుడు చాలామంది అన్నయ్య గారి దగ్గరికి వచ్చినప్పుడు అంటారు, అన్నయ్య గారు అక్కడికి వస్తున్నారంట కదండి, మా ఇంటికి వస్తానని ఒక్క మాట ఇవ్వండి. అయ్యా ఈ డబ్బులు ఇస్తానని నాకు ఒక్క మాట ఇవ్వండి. అయ్యా ఇది చేస్తానని నాకు ఒక మాట ఇవ్వండి అంటాం కదా. అలా అడుగుతున్నాడు దేవుడి దగ్గర దావీదు అడుగుతున్నాడు, అయ్యా నాకు ఒక వరం కావాలి తండ్రి, నువ్వు ఒక మాట ఇవ్వు, నాకు ఒక మాట ఇవ్వి. నా జీవితకాలం అంతా నేను ఎక్కడ ఉండాలంటే నీ పాదాల దగ్గర ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి, నీ పాదాల దగ్గర చేరి నిన్ను స్తుతించేవాడిగా, నిన్ను ఆరాధించే మనస్సును నాకు దయచేయను ఆయన. అయ్యా నువ్వు ఒక్క అవకాశం ఇస్తే ప్రపంచాన్ని చుట్టేసి ప్రపంచాన్ని అంతటికి నేను రాజునైపోతాను అనలేదండి. మనం అయితే ప్రార్థన చేస్తామండి. ఇంకా పేతురు గారికి చేపలు దొరికినప్పుడు కూడా అక్కడ ఒక గొప్ప మాట ఉంటుంది.
పేతురు గారు వరేసి చేపలు పట్టుకున్నప్పుడు విస్తారమైన చేపలు పడగానే పేతురు గారు ఏం చేశాడండి, వాళ్ళక్కడ పాడేసాడండి. ముందు దేవుడు పాదాలు పట్టుకున్నాడండి. అయ్యా నేను ఘోరమైన పాపినయ్యా, నా నావ నువ్వు దిగిలిపోతుండ్రు అంటున్నాడంట. మనం అయితే అంటాం, ఈ ఎకరం బాగా పండింది అనుకోండి, మనం కూడా ప్రార్థన చేస్తాం, అయ్యా అది కూడా మాకు ఇప్పించేస్తే 1000 రూపాయలు ఇస్తున్నాం కదా తండ్రి, నీకు 2000 ఇచ్చేస్తాం నాయన. ఎన్ని వేలు ఇచ్చేస్తారా? 2000 ఇచ్చేస్తాం నాయన. అయ్యా మాకు ఇలా చేస్తే మేము ప్రార్థన పెట్టేసుకుని అనేక మందికి భోజనాలు పెట్టేస్తామయ్యా, నువ్వు ఇలా చేస్తే మేము చర్చిలో ఫలానా పని చేస్తామయ్యా, ఇలా చేస్తే నువ్వు అలా చేస్తామయ్యా. ఏం అడగట్లేదు, ఏం లేదండి, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేనివాడు ఇరిగిపోతాడని చెప్తున్నాడు దేవుడు. కృతజ్ఞత లేనివాడు దేవుడు చెప్తున్నాడు కూలిపోతాడని చెప్తున్నాడు దేవుడు. చాలామంది మనం ఇంకా దేవుడు ఆశీర్వదిస్తున్నా, దేవుడు దీవిస్తున్నా, దేవుడు మార్గాన్ని విడిచిపెట్టి ఇంకెంతసేపు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఆడపిల్లని ఎత్తే మగపిల్లోడి కోసం మాకు ఇంకా ప్రత్యేకమైన ప్రార్థనలు ఉంటాయండి. మామూలుగా మీకు ఎవరికైనా ప్రార్థన చేయాలనుకోండి, మగపిల్లలే పుట్టేలా ప్రార్థన చేయాలండి. మమ్మల్ని ఎక్కడికే కాదండి, ఆవుల దగ్గరికి గేదెల దగ్గరికి కూడా తీసుకెళ్తారు. ఆవుల దగ్గరికి గేదెల దగ్గర కూడా తైలం బాటిల్ ఇచ్చి మమ్మల్ని తీసుకెళ్తారండి. అవి సూడితో ఉన్నప్పుడు ప్రార్థన చేయంతారు. అయ్యా పెయ్యి దోడే పుట్టాలంటండి. ఏం పుట్టకూడదు, ఇక్కడ మట్టికి మగపిల్లడు కావాలండి. ఇంకెంతకాలం మనం ఇలా ప్రార్థన చేసి ఈ రకమైన ప్రార్థన చేసుకుని ఇలా ప్రార్థన చేస్తూ ఎంతకాలం మనం దేవుడి దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకుంటాం, ఇంకెంతకాలం మనం దేవుడి దగ్గర దీవెన పొందుకోగలమంటే దేవుడు చెప్తున్నాడు, కొద్ది కాలం మాత్రం మీరు బాగుంటే బాగుండొచ్చు. ఎందుకంటే ఇజ్రాయిల్ మరి ఎడారిలోకి వెళ్ళిన తర్వాత ఏం మర్చిపోయారండి, ఫరో చేతిలో ఎంత శ్రమ పడ్డారో మర్చిపోయారు. 430 సంవత్సరాలు బానిసలుగా వారు ఎంత ఇబ్బంది పడ్డారో మర్చిపోయారు. ఫరో లాంటి కఠినాత్ముడి చేతిలోంచి దేవుడు 10 అద్భుత కార్యాలు చేసి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి మరి వారిని ఎడారిలోకి నడిపించిన మార్గాన్ని మర్చిపోయారు. అవన్నీ మర్చిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడి మీద తిరుగుబాటు చేసేవారుగా. మోషేతో అంటున్నారు, అయ్యా మాకు సమాధులు లేవని తీసుకొచ్చావా, చంపేద్దామని తీసుకొచ్చావా? ఏమి లేదండి, వాళ్ళ దగ్గర ప్రార్థన చేసే శక్తి లేదు, ప్రార్థనాత్మ వాళ్ళ దగ్గర లేదు. దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నారో దేవుడు మన్నాను కురిపిస్తూ ఉన్నాడో, దేవుడు వారికి పూరేడు పెట్టలు ఇస్తూ ఉన్నాడో. వాళ్ళు అంటూ ఉన్నారు, అయ్యా ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడే బాగుంది, ఆ ఉల్లిగడ్డలు తిన్నప్పుడే బాగుంది, మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఏం జ్ఞాపకం వస్తూ ఉన్నాయంటే ఆ చేప మొక్కలు మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, కీరకాయలు మాకు జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. ఏం జ్ఞాపకం రావట్లేదండి, ఏం రావట్లేదు? ఐగుప్తు దేశంలో అడుక్కుతున్న రోజులు ఏం జ్ఞాపకం రావట్లేదండి? ఐగుప్తు దేశంలో అడుక్కుతున్న రోజులు, ఐగుప్తు దేశంలో వారి స్త్రీలు పాడైపోయిన రోజులు, ఐగుప్తు దేశంలో వారి మగపిల్లల్ని పుట్టగానే చంపేసిన రోజులు, ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికిన రోజులు అన్నీ మర్చిపోయారు. స్వతంత్రం వచ్చింది, వారు మరి ఎడారిలో నడుస్తున్నారు. వారికి నిత్యం ఏమవుతుందండి, పరలోకం నుంచి మన్నా కురిపించబడతా ఉందంటండి. తిని ఏం చేస్తున్నారంటే దేవుడి మీద తిరుగుబాటు చేసేవారు. ఈరోజు క్రైస్తవుల్లో మనలో కూడా చాలామంది అలా ఉంటున్నాం. ఏం మర్చిపోతున్నామండి, ఎలాంటి స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చామో మర్చిపోతున్నాం. ఎలాంటి స్థితిలో మనం దేవుడి దగ్గరికి వచ్చాం, మన దేవుడు మన కుటుంబాన్ని ఎలా కట్టాడు, ఏ విధంగా కట్టాడు, ఏ విధమైన ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళాడు. అప్పుడప్పుడు మా అమ్మగారు మా ఆవిడ్ని నేను భోజనం చేస్తుంటే మా ఆవిడని అంటూ ఉంటారు, నేను వండి పెట్టినంతకాలం అది బాగోలేదు, ఇది బాగోలేదు, అది బాగోలేదు, ఇది బాగోలేదని మీ ఆయన ఆ మాటలు ఈ మాటలు అంటూ ఉంటాడు. ఇవాళ నువ్వు మాడిపోయింది పెట్టినా నోరు మూసుకుని తింటున్నాడు అంటూ ఉంటారు మా అమ్మగారు. కిక్కిరి మంటలేదు, కిక్కిరి మన శబ్దం కూడా రాకుండా నోరు మూసుకు తింటున్నాడు. బంగాళదుంప కూర వండితే బంగాళదుంప అనేవాడు, పప్పు వండితే పప్పు అనేవాడు, లేదా చేపలు వండితే చేపలు అనేవాడు. ప్రతి దానికి తిరుగుబాటు చేస్తూ ఉండేవాడు. నిజమే అండి, ఆవిడ అన్నమాట నిజమే. అలాగే తిరుగుబాటు చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నోరు మూసుకునే తింటున్నానండి. కారణం ఏంటి? అప్పుడు దేవుడు నాకు తెలీదు. ఏదున్నా తృప్తి లేని జీవితం, ఏది పెట్టినా దాని మీద దీని మీద తిరుగుబాటు చేసేవాడిని. ఇవాళ ఎలాంటి ఆహారం పెట్టినా ఒక్క అన్నం మెతుకు కూడా వదలకుండా జాగ్రత్తగా మొత్తం అంతా తినేస్తాను. నా హృదయంలో ఒకటే గుర్తొస్తుంది, ఒకప్పుడు మాకు ఆహారం లేని రోజులు గుర్తొస్తాయి.
ఒకప్పుడు ఆ కూర కూడా లేని రోజులు గుర్తొస్తాయి. ఒకప్పుడు మాకు తినటానికి తిండి లేని రోజులు కూడా నాకు గుర్తొస్తాయి. అది నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు పెట్టింది ఏదైనా సరే నాకు అమృతంలాగా అనిపించదండి. చిన్నది కూడా వదలకండి తినేస్తూ ఉంటాను. మా అమ్మగారు అనుకుంటారు పెళ్ళం అంటే బాగా ఇష్టమేమో, అందుకని పెళ్ళం ఏమి పెట్టినా తినేస్తున్నాడు, నేను పెట్టినంత కాలం ఇలా అన్నాడు అనుకుంటారండి. దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుడు అంటే కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. విరిగి నలిగిన మనస్సును కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే వారిగా ఉండాలి. దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. అందుకని దావీదు అన్నాడు, అయ్యా నాకు ఒక వరం కావాలి తండ్రి, నా బ్రతుకు దినాలన్నీ కూడా నీ పాదాల దగ్గర నేను ఉండాలయ్యా. ఎలా చేస్తున్నావు దేవుడి దగ్గర ప్రార్థన నువ్వు? అందుకని దేవుడు చెప్తున్నాడు, నీ హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచుకుని, నీ హృదయంలో ద్వేషం ఉంచుకుని. అందుకని బిలాం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కానీ హృదయం నుండి ఏముందండి? బాలాకు ఇచ్చే ధనం మీద ఆశ ఉందండి వాడికి. ప్రార్థన అంటే చేస్తున్నాడు, ప్రవక్త అండి, నాలాగా వాక్యం చెప్పేస్తున్నాడు, మరి చాలా కార్యాలు చేసేస్తున్నాడు, చాలా పేర్లోకి వచ్చేసాడు. కానీ వాడి హృదయం నిండా ఏముందంటే ధనాకాంక్షతో కొట్టబడతా ఉన్నాడు. మరి యోధా 3.5 సంవత్సరాలు దేవుడితో పాటు ఉన్నాడు, దేవుడితో పాటు నడిచాడు, దేవుడితో పాటు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడి దగ్గరే ఉన్నాడు. మరి అనతి కాలంలో ఒక గొప్ప అపోస్తులుగా ఎదగవలసిన యోధా పాడైపోతాను గల కారణం అంతా కూడా ధనం సంచి మీద ఉందండి. ఎవరి మీద లేదు? దేవుడి మీద లేదు, దేవుడు చేసే కార్యాల మీద లేదు, దేవుడి మీద మనసుల్ని లగ్గపరిచే విధంగా లేదు. అందుకని చాలామంది ఎలా వాక్యం వింటూ ఉంటారు కానీ ఏమవరంటండి? రగిలించబడరండి. అందుకని లోకాసువార్తలో మాట ఉంటుంది, చూడండి ఒకసారమ్మా. లోకాసువార్త 24వ అధ్యాయం 32 వచ్చిన చదవండి ఒకసారి. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఎంఐ మార్గంలో శిష్యులు ప్రయాణం చేస్తుండగా యేసు ప్రభువు వారు వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో వారు చెప్తున్నారు, ఆయన మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండించబడతా. ఇవాళ దేవుని వాక్యం మనల్ని ఎంతమందిని మండిస్తూ ఉంది? ఆరిపోయిన కట్టికి ఎలాంటి విలువ ఉండదు. ఎంతమందికి దేవుని యొక్క వాక్యము నీలో రగిలింపజేస్తుంది, ఎంతమందికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తుంది, ఎంతమందికి దేవుని యొక్క వాక్యము అగ్నిలాగా రగిలింపజేస్తా ఉంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు, కమసాలవాణి అగ్ని వంటిది. దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్తున్నాడు, నా వాక్యము అగ్ని లాంటిది, నీలో ఉన్న పాపాన్ని దహించి వేస్తుందని చెప్తున్నాడు. అందుకని ఒక చోట దేవుడు చెప్తాడు, నువ్వు వెచ్చగైనా ఉండు, చల్లగైనా ఉండు, నులివెచ్చగా నువ్వు ఉండదు. ఇవాళ క్రైస్తవ లోకం దేంట్లో ఉందంటే అటు వెచ్చగాను లేదండి, ఇటు చల్లగాను లేదు, నులివెచ్చగా. దేవుని యొక్క వాక్యం మనల్ని రగిలించలేని స్థితిలో చాలామంది మనం అనుకుంటూ ఉంటాం, ఇక్కడ కూర్చున్నాం చేపు ఇక మీదట నేను దేవుడి కోసమే బ్రతకాలి. ఇజ్రాయెల్ కూడా అన్నారండి, వారి కష్టకాలంలో, వారి బాధల్లో, వారి ఇబ్బందుల్లో దేవుడి పాదాలు పట్టుకుని అంటూ ఉన్నారు, అయ్యా ఇక మీదట మేమేం చేస్తామంటే, అయ్యా నీ చిత్తానుసారి నీ బిడ్డలుగా ఉంటాం, మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. అననీయ సప్ఫీరాలు కూడా అనుకుంటా ఉన్నారు, ఈ ధనమంతా పట్టుకెళ్ళి నేను ఎవరికి ఇచ్చేస్తానంటే దేవాతి దేవుడికి ఇచ్చేస్తాను అనుకుంటా ఉన్నారండి. మనసులో అనుకుంటా ఉన్నారు, ఈ ధనాన్ని పట్టుకెళ్ళి నేను దేవాతి దేవుడికి ఇచ్చేస్తాను. కానీ మధ్యలోనే వారి డిసిషన్లు మార్చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది మరి సభలకు వచ్చినప్పుడు లేదా ఇలాంటి ప్రార్థనకు వచ్చినప్పుడు మరి వాక్యం అన్నప్పుడు కొన్ని మాటలు విన్నప్పుడు అనుకుంటూ ఉంటారు, ఈ కాంతి నేను ఎవరిని మోసం చేయకూడదు, ఈ కాంతి నేను పాపపు జీవితాన్ని జీవించకూడదు, ఈ కాంతి నేను ఎలా జీవించాలంటే దేవుని సన్నిధిలో యథార్థంగా నేను బ్రతకాలని చాలామంది ఆశపడుతూ ఉంటారండి. కానీ లేచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం మర్చిపోతారండి? ఏం చేయట్లేదా వాక్యం మనల్ని? దేవుడు చెప్తున్నాడు, నా వాక్యము ఎలాంటిదంటండి? అగ్ని లాంటిది.
అగ్ని లాంటి నిన్ను కాల్చివేస్తుంది, నీలో ఉన్న పాపాలను కాల్చివేస్తుంది, నీలో ఉన్న వ్యతిరేకమైన కార్యాలను కాల్చివేస్తుంది, నీలో ఉన్న శాపగ్రస్తమైన ఆలోచనది కాల్చివేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అలా లేకుండా మనం ఇవాళ దేవుడి దగ్గర ఉండి వాక్యము నీతో మాట్లాడలేని స్థితిలో ఉంటే, అందుకని ఇర్మియా గ్రంథంలో మనం ఉదయకాలం చదువుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అది ఆకు వాడక ఎప్పుడు పచ్చగా ఉంటుంది, వర్షం కురవకపోయినా. ఎలా అంటండి? వర్షాకాలం ఒకవేళ వర్షం కురవకపోయినా అది ఫలమిచ్చే చెట్టులా ఉంటుంది. అది ఎలా ఉంటుందండి? ఎప్పుడు కూడా పచ్చగా ఉంటుంది. దేన్ని చూసి కూడా భయపడే విధంగా అది ఉండదు, దేన్ని చూసి కూడా వెనుదిరిగే విధంగా అది ఉండదు. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధిలో మరి ఫలించేదానిగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. ఇలా చాలామంది మనం దేవుడి దగ్గర ఉంటాం, కానీ మన హృదయంలో ఏముంటలేదండి? ఏముంటలేదు? ఏం చెప్పాడు కీర్తన గ్రంథంలో? దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు. ఏం చేయాలంటండి? దివారాత్రులు నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకుని దాన్ని ధ్యానించినప్పుడు దేవుడు చెప్తున్నాడు, కీర్తన గ్రంథం 119:11 చెప్తున్నాడు, నువ్వు పాపంలో పడకుండా ఆ వాక్యం నిన్ను కాపాడే విధంగా ఉంటుంది. చాలామంది మనం దేవుడి దగ్గరికి వస్తాం, కానీ వాక్యాన్ని చదవలేని స్థితిలో. దేవుడు చెప్తున్నాడు, వాక్యమే శరీరధారి మీ మధ్యన సంచారం చేస్తున్నాడు, వాక్యమే దేవుడు. మరి ఇప్పుడు మీరు అందరూ కూడా మేము దేవుడిని నమ్ముకున్నాం, యేసు ప్రభుని నమ్ముకున్నాం, మరి యేసు ప్రభుని నమ్ముకున్నాం, లేదా దేవుడిని నమ్ముకున్నాం అంటున్నారు కదా. దేవుడిని నమ్ముకోవడం అంటే ఏంటి? సాయిబాబు గారి ఫోటో తీసేసి యేసు ప్రభు గారి ఫోటో పెట్టేగానే దేవుడిని నమ్ముకున్నట్టు, లేదా బొట్టు తీసి గోడ కట్టేస్తే దేవుడిని నమ్ముకున్నట్టు, పట్టాలు పెట్టుకుంటే మానేస్తే దేవుడిని నమ్ముకున్నట్టు. మొన్న ఒక ఆయన ఒక చోటకి వెళ్తే నేను ఆయన అంటున్నాడు, నేను తిన్నకుండా అక్కడ అక్షంతలు పెట్టారు, 4 అక్షంతలు వేసిన అలాగా. వెంటనే ఓ పాస్టర్ గారు వచ్చారండి, నాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. బ్రదర్ అన్నారు. అనగానే ఆ బ్రదర్ అన్నానండి నేను. మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు బ్రదర్ అన్నారు. ట్రైనింగ్ ఏం అవ్వలేదండి, నేను మా నాన్నగారు పాస్టర్ గారు వారసకంగా అందులోకి వచ్చేసానండి, నాకేం తెలియదండి, నేనేం ట్రైనింగ్ అవ్వలేదండి. అక్షింతలు వేయకూడదు బ్రదర్, పువ్వులు వేయాలి బ్రదర్ అన్నారండి ఆయన. నేను ఆయన ఏం అనలేదండి, ఎందుకు మనకెందుకు వచ్చిన గోలా, దేవుడు ఎవరిని కూడా విమర్శించద్దు అన్నాడు. నేనేం అనలేదు. ఏం వేయాలి బ్రదర్ అంటే పువ్వులు వేయాలి బ్రదర్ అన్నారండి ఆయన. మరి పువ్వులు దేవుడి దగ్గర వేయకూడదు, ఎక్కడ వేయకూడదండి? అది శవాల మీద జల్లుతున్నాం కాబట్టి దేవుడి దగ్గర పువ్వులు వేయకూడదు. మరి ఎక్కడ వేయచ్చు? మరి పెళ్లి కొడుకుని పెళ్లి కూతురుని దీవెనడానికి పువ్వులు వేయించా అండి? వేయించా? దేవుడి పాదాల దగ్గర పువ్వులు పెట్టకూడదు, ఎక్కడ పువ్వులు పెట్టకూడదు. ఎందుకంటే సచ్చినోళ్ళ ఫోటోల దగ్గర పువ్వులు పెడతారు కాబట్టి దేవుడి పటాల దగ్గర కానీ లేకపోతే ఎక్కడ కానీ పువ్వులు పెట్టకూడదు, పువ్వులు వాడకూడదు. మరి ఏం చేయొచ్చు? నవ్వొదులన్నీ కూడా పువ్వులేసి దీవించమని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఏదో సాంప్రదాయం, అది ఒక చిన్న పెళ్ళి అన్నది చిన్న ఆర్భాటం, లేకపోతే పెళ్ళి అన్నది ఏంటంటే చిన్న సాంప్రదాయానికి సంబంధించింది. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి దేవుడికి? చదువమ్మా, సామెతల గ్రంథంలో మాట ఉంటుంది, దేవుడికి ఏం కావాలో చూద్దాం. 23-26 చదవండి ఒకసారి. నా కుమారుడా నీ హృదయమును నాకు ఇమ్ము. దేవుని స్తోత్రం. ఏం కావాలి దేవుడికి? ఏం కావాలి? నువ్వు పువ్వులేస్తే ఎందుకు ఆయనకి, కాయలేస్తే ఎందుకు, నువ్వేం సత్తా ఆయనకి ఎందుకు? ఏం కావాలి? నీ హృదయం దేవుడికి కావాలి, నీ నడక దేవుడికి కావాలి, నీకు క్షమించే మనసు నీకు కావాలి, కరుణించే మనసు నీకు కావాలి, దేవుడి దగ్గర ప్రార్థన చేసే మనసు నీకు కావాలి, మారు మనసు నీకు కావాలి, అత్తగారిని ప్రేమగా చూసే మనసు కావాలి, బాధ్యత గల జీవితం నీకు కావాలి. భార్య అంటే భర్తకి, భర్త అంటే భార్యకి, మరి పిల్లలంటే తల్లిదండ్రులకి, తల్లిదండ్రులు అంటే పిల్లలకి బాధ్యత గల జీవితం మనకు కావాలి. అవన్నీ విడిచిపెట్టి 4 వాక్య ముక్కలు నాలాంటి వాడు పట్టుకుని అట్లా వెనకాల మనం ఎంతకాలం వెళ్ళినా ప్రయోజనం ఉండదు. అందుకని చెప్తున్నాడు, వాక్యమే దేవుడు, వాక్యమే మన మధ్యన శరీరధారి మరి తిరుగుతూ ఉన్నాడు. కాబట్టి వాక్యాన్ని ఎందరైతే నమ్ముతారో, ఎందరైతే విశ్వసిస్తారో, ఎందరైతే వాక్యపు మార్గంలో మీరు నడుచుకుంటారో. అందుకని స్త్రీకి చెప్పాడు, అలంకరణ ఉండాలి. ఏం అలంకరణ? మృదువైనట్టు, సాధువైనట్టు, గుణాలు కలిగిన అలంకరణ మనకే కావాలి. మారాలి,
క్రీస్తులోకి వచ్చిన మనం గతకాల జీవితంలో మరి అన్యులు జీవించినట్లుగానే మనం జీవిస్తూ కేవలం ఫోటోలు మాత్రం మార్చుకుని మరి క్రైస్తవంలోకి వచ్చేసామని, బొట్లు మాత్రం తీసేసి క్రైస్తవంలోకి వచ్చేసామని, కొన్ని రకాల మరి సాంప్రదాయాలను పాటిస్తూ మన క్రైస్తవంలోకి వచ్చేసామని మనం చెప్పుకుంటే దానివల్ల మనకి ఎలాంటి ఉపకారం. ఎందుకంటే శాస్త్రులు పరిశీలకులు కూడా చెప్తున్నారు, అయ్యో మేము ఏం చేస్తున్నామండి, పుదీనాలో భాగం ఇస్తున్నాం, జీలకర్రలో భాగం ఇస్తున్నాం, దాంట్లో భాగం ఇస్తున్నావు, దీంట్లో భాగం ఇస్తున్నావు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ విశ్వాసంలో దేవునికి భాగం ఇస్తున్నావా, నీ నడవడికలో భాగం ఇస్తున్నావా, నీ ప్రవక్తల్లో మార్పు కలిగి నువ్వు జీవిస్తున్నావా. కానీ ఎంతోమంది మనం దేవుడి దగ్గర ఉంటూ కపట హృదయాలు కలిగి మన హృదయంలో పాపాన్ని లక్ష్యం ఉంచుకుని మనం ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని రకాల ప్రార్థనలు చేసినా, ఎన్ని రకాలుగా మనం ఏం చేసినా దేవుడు చెప్తున్నాడు, నీ మొర నేను ఆలకించను. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని మరి నీ హృదయానికి హత్తుకొని దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు ఎలా అయితే బ్రతుకుతావో. ఎందుకంటే మరి అక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 1వ వచనం కాంచి కొండమే ప్రసంగంలో చెప్తున్నాడు దేవుడు, అనేకమైన విషయాలు ఉంటాయి. మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధమైన ప్రార్థన నేను ఆలకిస్తానో, ఎవరికి నేను సమాధానం ఇస్తానో, ఎవరికి నేను దర్శనం ఇస్తానో, ఎవరితో నేను మాట్లాడుతున్నా. మరి ఎక్కడ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 3 అధ్యాయాల్లో యేసు ప్రభువు యొక్క ప్రసంగాన్ని చూసినప్పుడు మనం ఎలా బ్రతకాలో అక్కడ ఉంటుంది. అది వదిలిపెట్టేసి లోక సంబంధమైన ఆచారాల్లో చేసుకుంటే చేసుకో, లేకపోతే మానే. నీకు ఇష్టమైతే కొవ్వొత్తి వెలిగించుకో, లేకపోతే మానే. కొవ్వొత్తి వెలిగించేవాడు కూడా మనకెందుకు. మనం ఎలా ఉన్నామన్నది ప్రాముఖ్యత. మనం దేవుడి దగ్గర ఎలా నడుస్తున్నాం, మన నడక, మన ప్రవర్తన అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చెప్తున్నాడు. నువ్వు దీపస్తంభం మీద పెట్టబడ్డ దీపంలా ఉండాలి, అనేక మందికి మార్గం చూపించే విధంగా ఉండాలి, అనేక మంది మధ్యలో నువ్వు సాక్షిగా ఉండాలి. అందుకని దేవుడు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారి కోసం మాట చెప్పినప్పుడు దేవుడు చెప్తున్నాడు, అతను దేవుని దయలో, పెద్దల దయలో, తల్లిదండ్రుల దయలో వద్దులత ఉన్నాడు. అంటే మనం ఏం చేయాలంటే ఇరుగు పొరుగు వారి దగ్గర ఉన్నామండి, తల్లిదండ్రుల దగ్గర ఉన్నామండి, పెద్దల దగ్గర ఉన్నామండి, మరి దేవుని దగ్గర ఉండి వర్ధిల్లాలంటే మనం తగ్గించుకునే మనస్సును కలిగిన వారిగా ఉండాలి, అనుకూలమైన జీవితాన్ని జీవించే వారిగా మనం ఉండాలి. ఇలా మనం ఎక్కడ కాపురాలు చేస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరితోని మనకు గొడవలే. మరి దేవుని నామానికి ఏం తీసుకొస్తున్నాం, మనం ఏం తీసుకొస్తున్నాం చెప్పాలలో. అయ్యా ఈ వాడకట్లో మేము అందరం ఉన్నాం, మేము అందరం ఒకటి అయిపోయా. వాళ్ళ వేరు, వాళ్ళు ఎవరి జోలికి రా, వాళ్ళు ఎవరు ఉసు తీరు, ఎవరిని అవమానపరచరో, ఎవరిని బాధపడేలా మాట్లాడరో, ఎవరు జోలు తీరు, చాలా మృదువైన స్వభావం కలిగిన వారిగా ఉంటారు అనే ఒక సాక్ష్యాన్ని మనం పొందుకునే విధంగా ఉండాలి. అంతేగాని మన పేరు చెప్తే దండం పెట్టి పారిపోయేలాగా మనం ఉండకూడదు. ఇవాళ చాలామంది మరి దేవుళ్ళలోకి మారిపోతామంటే స్పీడ్గా మారిపోతున్నారు, కానీ ఫోటోలు తీసేసి ఏం మారట్లేదండి, గతకాల పాపరోత జీవితం. అందుకని అబ్రహాముకు దేవుడు చెప్పాడు, అబ్రహామా నీ ఊరిని విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ స్నేహితులను విడిచిపెట్టు, నువ్వు గతకాలంలో ఆరాధన చేసిన ఆ పద్ధతిని అంతటిని విడిచిపెట్టి నువ్వు నా దగ్గరికి రా. ఎప్పుడైతే నీ హృదయంలో ఉన్న పాత రోత జీవితాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేసి ఎప్పుడైతే సర్వశక్తిని వైపు తిరిగి నువ్వు ప్రార్థన చేస్తావో ఆ రోజు నుంచి నీ కుటుంబంలో ఏమొస్తుందంటండి. చూడండి ఒకసారి యోబు గ్రంథము 22 అధ్యాయం 23 వచ్చిన చదవండి, క్లోజ్ చేసేస్తాను. సర్వశక్తిని వైపుకు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందెదవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నువ్వు సర్వశక్తిని వైపు అంటే దేవుని వైపుకి తిరిగి నీ గుడారంలోంచి అంటే నీ హృదయంలోంచి దుష్టత్వమును, పాపమును మరి దూరంగా తీసివేసి దేవుని వైపుకి తిరిగి సర్వశక్తిని వైపు తిరిగి నువ్వు నడిచినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీవు అభివృద్ధి పొందుతావు. అలా కాకుండా నువ్వు మరి మతాన్ని మాత్రం నమ్ముకుని
నీ హృదయము నిండా కైన్లాగా ద్వేషాన్ని ఉంచుకుని, నీ హృదయము నిండా మరి యోధాలాగా ధనం మీద ఆశనుంచుకుని, నీ హృదయము నిండా మోసకరమైన తలంపులతో, మోసకరమైన ఆలోచనలతో నువ్వు దేవుడి దగ్గర చేరి ఎంతకాలం నువ్వు ప్రార్థన చేసినా ఇజ్రాయిల్ లాగా ఒకవేళ అక్కడక్కడ కొద్దిగా బాగోవచ్చు. అంతిమంగా మనం చూసినప్పుడు వారి జీవితంలో అనేకమైన శోధనలు, అనేకమైన ఇబ్బందులు, ఆశీర్వాదాన్ని పొందుకోలేని వారుగా, ఎడారిలో రాలిపోయిన వారుగా కనపడుతున్నారు. ఇద్దరు మాత్రము ఎక్కడికెళ్ళారండి? పాలు తేనెలు ప్రపంచ దేశానికి వెళ్ళారు. అందులో ఒకడు కాలేబు, అతని కోసం దేవుడు చెప్తున్నాడు, అతడు పూర్ణ హృదయముతో పూర్ణాత్మతో ఎవరిని ఆరాధిస్తున్నాడండి? యెహోవాను ఆరాధిస్తున్నాడంట. కాబట్టి ఎప్పుడైతే మనము మన హృదయాన్ని దేవుని వైపు తిప్పి మనలో ఉన్న దుష్టత్వాన్ని, కల్మషాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని, వ్యతిరేకమైన కార్యాలను విడిచిపెట్టి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు చెప్తున్నాడు, నీవు అభివృద్ధి పొందుతావు. ఎలాగా? కాలేబులాగా. ఏ స్థలంలో నిలబడ్డా, ఎక్కడ నిలబడ్డా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటామని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అలాంటి హృదయాన్ని ఇచ్చి, మన హృదయంలో ఉన్న కల్మషాన్ని, పాపాన్ని అంతటినీ మనం విడిచిపెట్టి ఆయన వైపు మనం తిరుగుతుండగా మన కుటుంబాలు దేవుడు అభివృద్ధిపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.